ఫ్రెండ్స్, ఇది నేను ఉంటున్న ఇల్లు. గత 12 సంవత్సరాల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాను నేను. ప్రకృతి చాలా దగ్గరలో ఉన్నాను. అంటే ఈ ఇంట్లో లేని మొక్క లేదనమాట. అంటే ఎస్పెషల్లీ మేమే క్రియేట్ చేసాము, మేమే పెంచాము. సో ఇక్కడ చూసుకుంటే ఇది గోవా జామకాయ, ఇట్లా సబ్జా మొక్కలు, సుగంధ మొక్కలు, సబ్జా చాలా మంచి వాసన వస్తుంది. అట్లా మన అక్కడ చూసారా, అక్కడ ఉన్నాయి కదా మన తులసిలో చాలా రకాలు ఉన్నాయి. పప్పాయి ఫ్రూట్స్, ఇది నేరేడు పండు, జామున్, కస్టర్డ్ యాపిల్, మన సీతాఫల్, అలా పప్పాయి, మ్యాంగో. ఈ మ్యాంగో రీసెంట్లీ లాస్ట్ ఇయర్ నుంచి పంట స్టార్ట్ అయింది. ఇది కూడా చాలా బాగా వస్తున్నాయి కాయలు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇదిగోండి వెజిటబుల్స్, మన బీరకాయ, చిక్కుడుకాయ, వంకాయ, దోసకాయ, ఇలాగా అనేక రకాల వెజిటబుల్స్ కూడా పెట్టుకున్నాం అనమాట. మన చేతితో మనం పండించుకుంటే ఆ తృప్తే వేరు. సో నేను అది చాలా మంచిగా ఆస్వాదిస్తున్నాను. మా వైఫ్కి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఇందులో మేజర్ పార్ట్ మా వైఫే ఇందులో ఇదంతా డెవలప్ చేయడానికి కారణం. అందులో కొంత నా సహకారం కూడా ఉంది. అలాగా ప్రకృతి చాలా దగ్గరగా జీవిస్తున్నాం మేము. సో ఇక్కడ నెక్స్ట్ ఇయర్ మేబీ ఉండమో తెలియదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే విధంగా ప్లాన్ చేసుకోవాలనేది మా ఉద్దేశం. సిటీకి అవుట్స్కట్స్ వెళ్ళినా కానీ ఇబ్బంది లేదు, బట్ కొంచెం పచ్చదనానికి దగ్గరగా ఉండాలి. సో మనంతా ప్రకృతిలో మమేకం అయ్యేవాళ్ళమే కదండి. ప్రకృతి నుంచి వచ్చాము, ప్రకృతిలోనే మమేకం అవుతాము. సో వీలైతే మీరు కూడా పచ్చదనానికి కొంచెం దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.